ఇళ్ళకెళ్ళి మంగళవారం నాడు పోయిండు 10 లోపట. టిఫిన్ తెచ్చిచ్చిండు, వెళ్ళిపోయిండు. వాళ్ళ నాయనకు చెప్పి ఇంకా పోయిండు. డ్యూటీ పోతామని చెప్పిండు. డ్యూటీ పోయిండు. 12 గంటలకు ఫోన్ చేసిండు ఇంటికి వస్తుందని. ఇంటికి వస్తామ్మా పెళ్ళానికి చెప్పిండు ఇంటికి వస్తుందని. పెళ్ళానికి చెప్తే అన్నం పప్పు చేయి అన్నాడు. అన్నం పప్పు చేసి పెట్టింది. ఇంకా అమ్మాయి ఇంకా మళ్ళీ కొద్దిగా అయినాక మళ్ళీ చేసింది. వస్తలేరా ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మళ్ళీ కొద్దిసేపుకే ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వస్తే ఇంకా 1 అయింది అనుకో, అప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆమె చెప్పలేదు మాకు. 5:30కో 6 గంటలకో చెప్పింది. మధ్యాహ్నం ఫోన్ చేసిండు, స్విచ్ ఆఫ్ వచ్చింది, నేను మీకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తుండా అని అనింది. అంటే ఇప్పుడు ఎందుకు చెప్పినామమ్మ, మధ్యాహ్నం చెప్పితే నేను ఏదన్నా ఒకటి చేస్తుంటాను కదా, ఎట్లా మరి ఎక్కడ పోయినట్లా ఏం లేదు అని ఆలోచన చేసి మా పెద్ద పిల్లగాని పిలిపించుకొని ఇట్లా అన్న తమ్ముడు కనబడతలేడంటే ఇట్లా చేస్తాము అంటే, ఇప్పుడు ఏం చేస్తామంటే దోస్తుల కల్లా ఫోన్ చేస్తే దోస్తులలో ఏమండ్రి, మా ఈ పెళ్ళైన కంటే మాతో కలుస్తలేడు, చేస్తలేడు, మీ ఇంటికే వస్తున్నాడు అంటే, నిజమే ఇంటికే వస్తున్నాడు, కలుస్తలేడు అని చెప్తే నేను కూడా అన్నాక ఇంటికే వస్తుండే ఆయన. కానీ ఎప్పుడు డ్యూటీ ఎవరో ఇంకా ఫోన్ చేస్తుండ్రి, ల్యాండ్ చూసొస్తాం, భూమి చూసొస్తాం, రాతేజ అని తొలుకొని పోతుంది. కానీ మళ్ళీ అక్కడ ఎవరు ఏమో తెలియదు, ఎవరు ఆ అబ్బాయి తొలకపోతుండేనో తెలియదు, ఎవరైంది తెలియదు మాకు. బేట జరిగింది, అది బేట జరిగింది. ఇంకా మా అబ్బాయి వచ్చి పోలీస్ కంప్లైంట్ పెట్టిండు. రాత్రికి వచ్చి పోలీసు వాళ్ళకి చెప్పిండు. ఆ పోలీసు వాళ్ళు మళ్ళీ రోజు వచ్చిండ్రు. వచ్చి మా పేర్లు అడిగిండు, ఎన్ని గంటలకు పోయిండ్రని అడిగిండు. వాళ్ళ మా ఫోన్లు తీసుకొని చెక్కింగ్ చేసుకున్నారు. ఫోన్లు కూడా కొనబోయిండ్రు.